Hi guys, welcome to Charcoin Explore and this your host Shanmukh. So ఈ రోజు వీడియోలో నేనైతే మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో చూపిస్తా ఫర్ నెదర్లాండ్స్ మాస్టర్ స్టడీ. చాలా మందికి తెలియదు ఎక్కడి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో. సో ఈ వీడియో వాళ్ళందరి కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇట్ గోనా హెల్ప్ఫుల్ టు యూ గైస్. సో మీలో చాలా మంది ఆల్రెడీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం consider subscribe. So now without doing any delay, let's dive into the video. మనం మన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఆ కోర్స్కి ఎలిజిబులా కాదని. సో ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఆ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ కోర్స్ డీటెయిల్స్ చూస్తే సరిపోతుంది. సో ఆ తర్వాత మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసే పని ఏంటంటే స్టడీ లింక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఇది అయితే చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి స్టడీ లింక్? సో స్టడీ లింక్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అది ఒక సెంట్రల్ హబ్గా యాక్ట్ అవుతుంది. అంటే దాన్ని యూజ్ చేసుకొని మన నెదర్లాండ్స్లో ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోవచ్చు. సో మనం షార్ట్గా చెప్పాలంటే దాంట్లో నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు, అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సో అందుకని స్టడీ లింక్ అనేది ద మస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం స్టడీ లింక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ అనేవి పెట్టచ్చు. ఆ తర్వాత స్టడీ లింక్ ద్వారా యూనివర్సిటీస్ మన అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్గా యూనివర్సిటీస్ మనల్ని సపరేట్గా మానిటర్ చేస్తారు. సో ప్రాసెస్ అయితే అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలాంటి లేట్ చేయకుండా స్టడీ లింక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ స్టడీ లింక్ అని బ్రౌజ్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ లింక్ అపియర్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది మనల్ని హోమ్ పేజ్కి అయితే డైరెక్ట్ చేస్తుంది. అండ్ హోమ్ పేజ్ బాటంలో మనమైతే లాగిన్ అండ్ క్రియేట్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ చూస్తాం. సో దాంట్లో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. స్టడీ లింక్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం మనమైతే 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, రెండోది అడ్రస్, థర్డ్ కాంటాక్ట్స్ అండ్ ఫోర్త్ సమ్మరీ అయితే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనమైతే మన నేషనాలిటీ అయితే చూస్ చేసుకోవాలి. నా కేసులో నేను ఇండియన్ కాబట్టి అది నేను చూస్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత మనమైతే మన ఐడెంటిటీ ప్రూఫ్ని అయితే స్కాన్ చేయాలి, లైక్ పాస్పోర్ట్. అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఎలా మన ఐడెంటిటీ ప్రూఫ్ స్కాన్ చేయాలో బై ఫ్యూ ఎగ్జాంపుల్. వాళ్ళు చెప్పినట్టు మనం ఎగ్జాక్ట్గా అలా స్కాన్ చేస్తే సరిపోతుంది. మీ ఐడెంటిటీ ప్రూఫ్ స్కాన్ చేసిన తర్వాత అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే రెస్పెక్టివ్ సెక్షన్స్లో అయితే అపియర్ అవుతుంది. అది మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా స్కాన్ అయిందో లేదని, లైక్ మీ పేరు, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి. అది కానీ స్కాన్ అవ్వకపోతే మళ్ళీ స్కాన్ చేయండి అంటిల్ అండ్ అన్లెస్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా స్కాన్ అయినంత వరకు. సో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా స్కాన్ అయిన తర్వాత చెక్ బాక్స్లో టిక్ చేయండి విచ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్. అండ్ ఆ తర్వాత క్లిక్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2, అందులో మనం అడ్రస్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ ఒక నోట్, మన ఐడెంటిటీ ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తే బెటర్. లైక్ పాస్పోర్ట్ మీద ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్. అండ్ ఆ తర్వాత క్లిక్ నెక్స్ట్. ఫాలోయింగ్ దట్ స్టెప్ 3 కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ఒక క్రూషియల్ రోలే ప్లే చేస్తుంది. సో దీన్ని ఫిల్ చేసినప్పుడు చాలా కాన్షియస్గా ఫిల్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ కూడా. ఫోన్ నెంబర్ అంత అవసరం లేదు, బట్ వీ నీడ్ టు ఫిల్. అండ్ ఫిల్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. సో ఫైనల్లీ మనమైతే లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసాం ఆఫ్ క్రియేటింగ్ స్టడీ లింక్ అకౌంట్. సో ఇది వచ్చేసి సమ్మరీ. ఇందులో ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే ఉంటే అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఫైనల్ చెక్ అయిపోయిన తర్వాత కింద ఉన్న చెక్ బాక్సెస్లో టిక్ చేసి క్లిక్ క్రియేట్. సో ఆ తర్వాత మీరైతే ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో ఆ ఈమెయిల్ నుంచి మీరైతే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి ఫర్ స్టడీ లింక్. స్టడీ లింక్ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనమైతే హోమ్ పేజ్కి అయితే వెళ్తాం. సో ఈసారి మనం లాగిన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అది మనల్ని స్టడీ లింక్ మెయిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇందులో మనకి మైరియడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి, లైక్ హోమ్, స్టడీ ప్రోగ్రామ్, ప్రీవియస్ ఎడ్యుకేషన్, మెసేజ్, పేమెంట్ డీటెయిల్స్, ఇలా చాలా. సో మనమైతే నెదర్లాండ్ యూనివర్సిటీస్ అప్లై చేయడం కోసం ఫస్ట్ పైన స్టడీ ప్రోగ్రామ్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత యాడ్ న్యూ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి మన యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టడీ ప్రోగ్రామ్లో ఇక్కడైతే మనం సబ్మిట్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ అయితే చూడొచ్చు. ఇందులో 4 స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి టు సబ్మిట్ ద అప్లికేషన్. ఫస్ట్ choose study program, second study program details, and third institutional questions, and fourth confirm. And right here ikkadaithe మనం ఏ
ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో పక్కన మనకైతే ఏ యూనివర్సిటీ ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తుందో డిస్ప్లే అవుతుంది. ఆర్ ఎల్స్ మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరైతే అవి ఈ సెర్చ్లో అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు దట్ అదైతే డిస్ప్లే అవుతుంది. సో నెదర్లాండ్స్లో ఏ యూనివర్సిటీకైనా మీరు ఎక్కడి నుంచి అయితే కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నేనైతే కంప్యూటర్ సైన్స్ యూట్రెక్ యూనివర్సిటీలో స్టడీ ప్రోగ్రామ్ లెవెల్ వచ్చేసి WO మాస్టర్స్ ఫుల్ టైం అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్స్ ఇంగ్లీష్ అని నేను చూస్ చేసుకున్నాను. సో పక్కన మనకైతే రిజల్ట్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. ఏ యూనివర్సిటీ కోర్స్ ఆఫర్ చేస్తుంది, కోర్స్ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మీరు మల్టిపుల్ యూనివర్సిటీకి చెక్ చేసుకోవచ్చు అట్ సేమ్ టైం. వన్స్ మీరు ఈ ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సక్సీడింగ్ దట్ మీరైతే స్టడీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ స్టార్ట్ యాజ్లో ఫస్ట్ ఇయర్ చూస్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. ఫాలోయింగ్ దట్ ఇక్కడ మీరు కొన్ని ఇన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి విచ్ చేంజ్ అమాంగ్ యూనివర్సిటీస్ అండ్ ఇవి కూడా కొన్ని జనరల్ క్వశ్చన్స్ మాత్రమే. సో లాస్ట్లీ కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చెక్ బాక్సెస్లో టిక్ చేసి మీ అప్లికేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరైతే అరౌండ్ 2 వీక్స్ తర్వాత యూనివర్సిటీ నుంచి అయితే ఒక ఈమెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఫర్ ఫర్దర్ స్టెప్స్. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి రిగార్డింగ్ నెదర్లాండ్ మాస్టర్ స్టడీ అండ్ హౌ టు అప్లై ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఫర్ నెదర్లాండ్. ఇంకా చాలా స్టఫ్ అయితే వస్తుంది ఫ్యూచర్లో. సో స్టే ట్యూన్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.